మరి ఇదే ప్రజాప్రతినిధి మరి ముత్యాలమ్మ టెంపుల్లో జరిగినటువంటి విషయంలో అమ్మవారి గుండెల మీద తన్నినటువంటి ఆ ఒక్క వ్యక్తి గురించి అసెంబ్లీలో చర్చకి ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నాను. అసెంబ్లీలో మాట్లాడడానికి నీకు మాటలు దొరకలేదా అని నేను అడుగుతున్నాను. నేను ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయట్లేదు. అండర్లైన్ దిస్ పాయింట్. ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి దాడి జరిగితే ఈయనకి మానవత్వము ఎక్కడ ముడుచుకుని పోయింది? ఇక్కడ నీకు నీ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద నీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు నా మతం మీద ఏమైంది, నా మతం మీద జరిగిన ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాన్ని కనీసం మీరు ఖండించలేదు. నేను అసెంబ్లీలో మాట్లాడమని నేను అడగట్లా, కనీసం ఖండించలేదు. పాయింట్ నెంబర్ 1. రెండో, లవ్ జిహాదీ పేరిట హిందూ అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుని అనుభవించి 300 ముక్కలుగా నరికినటువంటి ఆ యొక్క ఆడపిల్ల గురించి ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడావా? ఆ మా ఆడబిడ్డకి ఎప్పుడైనా సరే నువ్వు సంతాపం అనేది కనీసం ఒక్క సెకండ్ అయినా తెలిపావా అని నేను అడుగుతున్నాను. ఎందుకు హఠాత్తుగా ప్రేమ మా మీద పుట్టుకొచ్చింది? మాకు వణుకొస్తుంది సార్. మీరు ప్రేమ ఎందుకంటే మా ఆడపడుచులు మేము కాపాడుకుంటాం, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం. మాకు న్యాయం చేయడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేసే తీరుతారు. మేమందరం కూడా న్యాయం వైపే నిలబడతాం. ఎవ్వరం కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు వాటిల్ని తప్పిపుచ్చడమో లేకపోతే మనవాడు కదా అని భుజం మీద వేసుకోవడం అనేది ఏ హిందువు చెయ్యనటువంటి పని. రైట్? ఇక్కడ ఏం జరిగింది? ఇంత వలకపోసినారు కదా, 300 ముక్కలు నరికిన ఆడపిల్ల యొక్క ఒక్క ముక్క కూడా నువ్వు ఆడపిల్ల గురించి మాట్లాడకపోయావే. ఇప్పుడు పోయింది. నిన్నగాక మొన్న గురుకులం పాఠశాలలో ఆ పిల్ల హాస్టల్లో అన్నం విషాహారం తిని చనిపోతే ఒక్క మాట నువ్వు మాట్లాడలేదే. రైతులు వాళ్ళ యొక్క లాభం అందక, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందక ఆత్మహత్యల పాలవుతుంటే ఒక్క మాట నువ్వు మాట్లాడలేదే. ఎక్కడికి పోయినావు అక్బరుద్దీన్ ఓవైసీ గారు? మీరు రావాలి, మా పట్ల నిలబడాలి, సోదర భావం చూపించాలి. మేము ఇంకా కోరుకుంటున్నామని మీకు చెప్తున్నాం. ఓకే, మీరు మా పట్ల చూపించినటువంటి కన్సర్న్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇక్కడ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు సార్ నమస్తే. ఇప్పటి వరకు నేను ఎప్పుడు రాజకీయాలు మాట్లాడను కూడా, కానీ ఇప్పుడు మాట్లాడతాను. ఎందుకు అనంటే మీరు ఇక్కడ ఒక మాట అన్నారు సార్, మీరు పిన్ టు పిన్ చెప్పారు. కరెక్ట్, నిజం. అక్కడ జరిగింది ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా జనం మొత్తానికి చెప్పారు. ఏం జరిగింది? ఇలా వెళ్ళారు, పర్మిషన్ పెట్టుకున్నారు, రిజెక్షన్ అయిన తర్వాత ఇలా జరిగింది. మా ఏసీపీ చెప్పినా వినలేదు, మా డీసీపీ చెప్పి వెళ్ళి కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇలా జరిగింది, చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాడు, ఉన్నాడు, అన్నీ క్లియర్గా చెప్పాడు. లాస్ట్లో ఒక మాట అన్నారు సార్, ఏం జరిగిందని ఆ హీరోకి ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళేసి కన్ను పోయిందా, కాలు పోయిందా, ఏం పోయింది అని చెప్పేసి ఆ హీరోని పరామర్శిస్తున్నారు అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడారు. దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకు అనంటే నేను ఖండించడానికి కారణం ఏంటంటే చెప్తాను. గుర్తుందా సార్, ఓటుకు నోటు కేసులో మీరు అరెస్ట్ అయినప్పుడు నేను కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్లో పనిచేశాం. మీరు ఏ రోజు మీకు నాకు అంత పరిచయం లేనే లేదు, కానీ ఎప్పుడు చూసినా మీరు నవ్వేవారు, నేను కూడా పలకరింపుతోటి నవ్వేవారు, చక్కగా ఏం అనేవారు, నవ్వేవాళ్ళం, పని చేసుకునే వాళ్ళు యువతలకు వచ్చేవాళ్ళు. మీకు నాకు ఏ సంబంధం లేదు సార్. అండర్లైన్ దిస్ పాయింట్. కానీ ఆ కేసులో మీరు అరెస్ట్ అయినప్పుడు చాలా బాధపడ్డా. బాధపడి ఊరుకోలేదు సార్. మీరెవరో నాకు తెలియదు, మీతో నాకు అంత పరిచయం లేదు, కానీ మీకు బెయిల్ వచ్చిన తరువాత మీకు గుర్తుందో లేదో నాకు ఆ ఫోటో దొరకలేదు, చాలా సంవత్సరాలు అయింది, కానీ ఎప్పుడో ఒక రోజు నేను బయటపెడతా. నేను కొడంగల్లో ఉన్నటువంటి మీ యొక్క ఇంటికి నేను వచ్చాను. నేను వచ్చి మిమ్మల్ని పలకరించడం కోసం వచ్చాను సార్. మీతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం కానీ సాన్నిహిత్యం కానీ లేదు. అక్కడికి వెళ్ళిన తరువాత మీరు లోపల నుంచి బయటకు వస్తూ కొన్ని వందల మంది మిమ్మల్ని చూడడానికి అక్కడికి వచ్చినా కూడా దూరంగా ఉన్నటువంటి నన్ను చూడగానే, ఎందుకు అనంటే నా నిజాయితీ మీకు తెలుసు, నా సిన్సియారిటీ మీకు తెలుసు, నేను పని చేసిన చోట మీకు తెలుసు. ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఒక దశాబ్ద కాలం అయిపోయింది అది. ఓకే, అందరి మధ్య నుంచి సరాసరి నా దగ్గరికి వచ్చి ఇలా 2 చేతులు అన్నా నమస్తే అని నేను ఇలా పెట్టా. అన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా అనగానే మీరు నా చేతులు ఇలా పెట్టుకుని అమ్మా రా, నాకు ఇప్పటికీ గుర్తుంది సార్ మీరు నాకు ఇచ్చినటువంటి గౌరవం, అమ్మ రామ్మా అని చెప్పేసి అందరి మధ్య నుంచి నన్ను తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి ఇద్దరము ఎదురు బదురు కూర్చొని 40 నిమిషాలు మీరు నాతో మాట్లాడారు. ఎందుకు మాట్లాడుకున్నాం సార్ చెప్పండి? ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? ఆ
ఆ రోజు మీరు చేసింది నేరమా లేకపోతే ఘోరమా లేకపోతే ఇంకొకట మేము ఆలోచించలేదు సార్. మేము ఆలోచించింది ఏంటంటే మాతో ఇన్ని సంవత్సరాల వరకు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక నాయకుడు మాతో ఉన్నాడు. ఆ నాయకుడికి ఈ రోజు కష్టం వచ్చింది. అది తప్ప ఒప్ప కోర్టులు తేలుస్తాయి. మేము తేల్చాల్సిందేంటి అని అంటే అతనికి ధైర్యం ఇవ్వడం ఒక్కటే మేము చేసేటటువంటి పని అని చెప్పేసని మేమందరం కలిసి మీకు పరిచయం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఆ రోజు అన్ని వందల మంది మీ దగ్గరకు ఏమొచ్చారు సార్, మీరేమన్నా స్వాతంత్ర యోధులనా? మీరు చేసింది ఒక పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి ఒక 100 మంది పాకిస్తానీ సైన్యాన్ని తెగనరికి వచ్చి పరమవీర చక్ర తీసుకున్నారని మేమందరం వచ్చామా? లేదు సార్. ఒక చోట ఉన్నాం, ఒక పని చేస్తున్నాం, మనందరం కలిసి ఉన్నాం కాబట్టి మీకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కోసము సార్ ఆ రోజు అందరూ మీ పట్ల చూపించిన కన్సర్నే వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు ముఖ్యమంత్రిగా మీరు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తాను రేవంత్ అన్న, మీరంటే నాకు చాలా అభిమానం. ఎందుకో చెప్పమంటారా? మీ డైనమిక్ నేచర్ నాకు నచ్చుతుంది. మీరు పరిపాలనలో ఏం చేశారు అనేది నేను ఇప్పుడు ప్రస్తావించడం నాకు అవసరం లేదు. ఒక స్థితి వచ్చే ఎందుకంటే ఆ 40 నిమిషాలే మీకు నాకు పరిచయం ఉన్నది. అంతకుముందు కూడా మనం వేరే ఒక ఈయన ఉండేవారు పార్టీ ఆఫీస్లో, అక్కడ మాత్రమే ఆయన దగ్గరికి నేను వచ్చినప్పుడు మీరు కనిపించేవారు. బాగున్నారా అంటే బాగున్నారు అనుకునే వాళ్ళు యువతలకు వచ్చేవారు. కానీ ఆ 40 నిమిషాలు మీరు నాతో షేర్ చేసుకున్నారు చూడండి. అక్కడ ఎంతో మంది మీకోసం వెయిట్ చేస్తున్నా కూడా అక్కడ కూర్చొని ఏం జరిగిందో మొత్తం చెప్పారు. అమ్మా ఇది జరిగిందమ్మా, ఇలా అన్నారమ్మా, ఇలా చేశారమ్మా, ఇది అమ్మా. ఎందుకు పంచుకున్నారు సార్? మీకు నాకు అసలు పరిచయమే లేదు. పరిచయం లేకపోయినా ఒక కన్సర్న్ ఉంది సార్ మీకు నాకు. ఆ కన్సర్న్ ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు, మీరు తీసుకున్న స్టెప్స్ అవన్నీ చూస్తే ఒక అభిమానం మీ మీద. అరే ఒక మనిషి చిన్న చిన్న విషయాలుగా ఆత్మహత్యలు చచ్చిపోతున్నటువంటి మనుషులు ఉంటే ఇంత పెద్ద ఎలిగేషన్ నెత్తిన వచ్చి పడినా కూడా ఏ విధంగానూ చలించకుండా ముందుకు అడుగు వేయాలి అనుకునేటటువంటి ఆ రోజు మీ సంకల్పం ఈ రోజుకి నాకు గుర్తు. ఆ రోజు మీరు తీసుకునే వేసినటువంటి ముందడుగు ఈ రోజు మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోపెట్టింది. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు ఎంతో మంది నా కౌన్సిలింగ్ లో చాలా మందికి చెప్పి ఉన్నాను. కానీ అంత గొప్ప వ్యక్తి ఈ రోజు ఒక చిన్న వ్యక్తికి ఎందుకంటే అల్లు అర్జున్ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు సార్. అతని కష్ట నష్టాలు తెలియవు, బాధలు తెలియవు. అంటే ఇక్కడ ఇది వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. నేను అడుగుతున్నాను, మీలాగా డక్కాముక్కీలు తినలేదు. హీఈస్ నథింగ్ అండి, హీఈస్ నథింగ్. కానీ మీరు సంథింగ్ స్పెషల్. ఇలాంటి మీరు ఒక అసెంబ్లీలో 1 గంట సేపు ఒక చర్చకి దారి తీసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటేనే మాలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తాం ఒక్కసారి చెప్పండి సార్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి సార్. ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవడం, రెండవది ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, గాయపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించడము, వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. మీరు నిజంగా శిక్ష పడాల్సిందే. మీరు అరెస్ట్ అయ్యారు, వచ్చారు సార్. ఇక్కడ ఈ భూ ప్రపంచంలో మీరు కూడా అరెస్ట్ అయిన తర్వాత ఎన్నో జరిగినాయి. మిమ్మల్ని తప్పుపట్టిన వాళ్ళు ఎంతో శాతం మంది ఎక్కువే ఉన్నారు. మిమ్మల్ని అణిచివేయడానికి ఎన్నో శక్తులు సిద్ధపడినాయి. కానీ మీరు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా అసలు ఆ పదమే ఈ రోజు లేకుండా చేసేసుకుని మీరు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినటువంటి ఎవరెస్ట్ శిఖరం, మీరు ఆ శిఖరం ఇలా తల వంచింది ఈ రోజు. దేనికోసం సార్? ఎవరి కోసం సార్? ఇది మాకు ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఈ పెద్ద మనిషి అడిగిన ప్రశ్నకి మీరు ఇంత ఇదిగా సమాధానం చెప్పారు. ఆ పెద్ద మనిషి అడిగిన ప్రశ్నని తప్పుపట్టట్లా. ఆ పెద్ద మనిషి ఆ వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేదే నేను మాట్లాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా హిందువుల్ని బొందబెడతామన్న వాళ్ళు 15 నిమిషాల పక్కనుంటే హిందూ జాతిని నాశనం చేస్తానన్న వాడికి హఠాత్తుగా హిందువుల మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అనేటటువంటిది కూడా మాలాంటి వాళ్ళ మనసుల్లో ఒక ప్రశ్నార్థకము.